సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అంటే పేరును తెలియజేసేదాన్ని సంభావన అంటారు. అటువంటి సంభావన ఎందులో ఉండాలి? పేరు పూర్వపదంలో ఉండాలి. అలా ఉంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఉందో లేదు చూద్దాం. గులాబీ పువ్వు అన్నాడు. ఇక్కడ ఒక పువ్వు ఉంది. ఆ పువ్వు పేరేంటి? గులాబీ. అంటే పేరు అంటే ఏంటి? సంభావన. ఆ సంభావన ఎందులో ఉంది? మొదటి పదంలో ఉందా? రెండవ పదంలో ఉందా? మొదటి పదంలో ఉంది. కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇంకొక ఎగ్జాంపుల్, యూరప్ దేశము అన్నాడు. ఇక్కడ దేశం ఉంది. ఆ దేశానికి ఒక పేరు ఉంది, అది యూరప్. అంటే పేరు అంటే ఏంటి? సంభావన. ఆ సంభావన, ఆ పేరు ఏ పదంలో ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. విశాఖపట్నం అనుకుందాం. పట్నం, దాని యొక్క పేరేంటి? విశాఖ. ఆ విశాఖ అనేటువంటి సంభావన మొదటి పదంలో ఉందా? రెండవ పదంలో ఉందా? పూర్వపదంలో ఉంది. కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది.